त्वमेवं विद्वानमृतैः भवति नान्यः पन्था विद्यते अयनायावम् ॐ हिरण्यवर्णां हरिं रजतस्रजां चन्द्रां हिरण्यं कश्यां हिरण्यं विन्दे భౌతిక శాస్త్ర శాస్త్రం అందరూ స్టాఫ్ వేదిక మీద రావాల్సిన భౌతిక శాస్త్ర స్రష్ట ఆచార్య సారణ విజయభాస్కరరావు గారు అందుకోండి మా కృష్ణ చైతన్య విద్యా సంస్థల ఏనమ్మ సత్కార సమాజం సరస్వతి పుత్ర స్నాన కృష్ణతో ఆచరణ భౌతిక శాస్త్ర పరిశోధన అద్భుత ప్రారంభం ఎన్న భూమిక విద్యార్థుల భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా ఎస్వీయు పరిశోధన మరియు అభివృద్ధి కేంద్ర వికల సంఘంలో విశ్వవిద్యాలయ ఉపకులపతిగా మీ సేవలు చిరస్మరణీయం. ఓ విద్యావరణ్య విక్రమ విశ్వవిద్యాలయం మీ అంతరాలతో భక్తాలు రంగనాథుని దీవెనలతో ఆయన ఆరోగ్యములు వేట గోపాలను చల్లని చూపులతో కీర్తి కాంతులు మీరు పొందాలని కృషించేదని ఆకాంక్షలు కర్తవ్య నిర్వహణని శిరోధార్యంగా భావించి దేశాభివృద్ధి ఆశయంగా తలచినావు. అలా ఛేదించిన లక్ష్యాలు చేరుకున్న గమ్యాలు దీక్షా దక్షతకు ఇవే నిదర్శనాలు. ఓ నాయకత్వ అందరిలో ఒకరే అందరై అతనే ఒక సైన్యమై కార్యనిర్వహణలో నిమగ్నమైనారు. విధి నిర్వహణలో హిమసకాలంగా ఎదిగిన మీ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయం. ఓ నిరంతర కృషి విరామం ఎరుగని సారథి విజయాలకు వారధులై విలువలకు ప్రజాసేవ మీ అభిమతం విలువల స్థాపన మీ వ్యక్తిత్వం మీ స్ఫూర్తి మీ పయనం మీ మార్గం ఆదర్శనీయం. భగవంతుని ఆశీస్సులతో 5 ఆరోగ్యాలు పొంది మీరు ప్రజలతో పూర్తి ప్రసాదం కావాలని ఆకాంక్షిస్తూ కృష్ణచేతన విద్యా సంస్థలు. ఓం శ్రీ మహాగణాధి చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే రాజాదిరాజాయ ప్రసఖ్య సారిణే వయో వయం వైశ్రవణాయ. మళ్ళీ మీలాంటి పెద్దల ఆశీర్వాదం కావచ్చు, మా పూర్వ విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కళాశాలలో కూడా ప్రవేశపెట్టకముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా 50 మంది విద్యార్థులతోటి కళాశాలను స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేయకముందు నేను సర్వోదయ డిగ్రీ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా కళాశాల దినదినాభివృద్ధి చెందుతోంది. ఏ సంవత్సరంలో కూడా మైండెడ్ వ్యక్తులు మనకి గెస్ట్గా రావడం మన అదృష్టం. ముఖ్యంగా మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు. కృష్ణ చైతన్య ప్రొఫెసర్ విజయభాస్కరరావు సార్ గారికి,
అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈరోజు కృష్ణ చైతన్య కాలేజెస్కి సంబంధించిన యానివర్సరీస్కి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. నేను చాలా సంవత్సరాల నుంచి కూడా పిల్లలకు మోటివేషనల్ క్లిప్పింగ్స్ కోసం లక్ష్మీనారాయణ గారి డిఫరెంట్ స్పీచెస్ని, ఆ మోటివేషనల్ స్పీచెస్ని పిల్లలకి వినిపించేవాడిని. చాలా ఎమోషనల్గా కూడా స్టూడెంట్స్ ఫీల్ అయ్యేవాళ్ళు. మరి ఈరోజు ఫిజికల్గా ఆయన నేరుగా తీసుకొని వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ చేయించడం అన్నది చాలా సంతోషంగా ఉంది. అలానే మరో అతిథి వైస్ ఛాన్సలర్ గారు కూడా రావడం, ఆయన కూడా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడం, స్టూడెంట్స్ అడిగిన వాటికి వారు సమాధానం చెప్తున్న తీరు కానీ ఇద్దరు కూడా, అంటే ప్రధానంగా లక్ష్మీనారాయణ గారు అయితే భారతదేశంలోనే మనమందరం కూడా గర్వించదగినటువంటి ఒక హానెస్ట్ ఆఫీసర్, ఒక మంచి ఫిలాసఫర్, ఒక మంచి మోటివేటర్, ఒక మంచి ఇన్స్పిరేషనల్ పర్సన్. ఆయన ఎంత సీనియారిటీ ఉన్నా కూడా పిల్లల కోసం సమాజాన్ని కొంత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చాలా కాలం ముందే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని సొసైటీలో ఇలా స్టూడెంట్స్ని కొంత మోటివేట్ చేయడానికి ఆయన వస్తూ ఉండడం, ఆయన ఈరోజు నేరుగా ఈ కార్యక్రమానికి రావడం కానీ తప్పకుండా వారందరూ కూడా ఎదిగే కొంది ఒదిగి ఉండాలి అనే ఆలోచన వాళ్ళలో కనపడతా ఉంది. మరి పిల్లలందరూ కూడా అదేవిధంగా ఫీల్ అయినారు. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని వారు ఆశీర్వదించడం, తప్పకుండా పిల్లలు అలా డెవలప్ అవుతారని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు నెల్లూరు నగరంలో అనేక సంవత్సరాల నుంచి విద్యార్థుల భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో కృష్ణారెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వారిద్దరు టీచర్స్, వీళ్ళిద్దరూ కలిసి కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్ పెట్టడం, అవి 150 మంది విద్యార్థులతో ప్రారంభించిన వారి ప్రహసనం, వారి యాత్ర ఈరోజు సుమారుగా 17,000 మంది విద్యార్థులు ఇక్కడి నుంచి విద్యను అభ్యసిస్తున్నారంటే వారిని అభినందించాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళ దగ్గర డబ్బులుంటే రియల్ ఎస్టేట్ అనో లేకుంటే మిగతావనో చేస్తుంటారు, కానీ దార్శనికులు ఎప్పుడు కూడా విద్యలో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు చరిత్ర తీసుకున్నా కూడా కేఎం మున్షి గారు భారతీయ విద్యాభవన్స్ పెట్టారు, అరబిందో గారు, దయానంద్ గారు, వీరందరూ కూడా విద్య మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి ఈరోజు దేశం ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఆ విధమైన ధోరణిలో, ఆ విధమైన భవిష్యత్తుకి ఏం కావాలన్న విషయాన్ని వారు గమనించి ఈ కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్స్ పెట్టడం అన్నది నిజంగా చాలా అభినందనీయం. తర్వాత వారు కూడా అంకిత భావంతో విద్యార్థుల భవిష్యత్తు కోసం, మారుతున్న సమాజం, మారుతున్న టెక్నాలజీ, కొత్త కొత్త విషయాలు ఏ విధంగా ఈ విద్యార్థుల యొక్క కరికులంలో పెట్టాలన్నది కూడా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసిన ఒక గొప్ప విషయం. తర్వాత వారు కేవలం విద్య గురించే కాకుండా సమాజ సేవలో కూడా వారు ముందున్నారు. ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ అధ్యక్షులుగా తలసీమియా అన్న ఒక మహమ్మారిని ఎలా ఇక్కడి నుంచి దాన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో వారు చేస్తున్న సేవలు కూడా అమోఘం. కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో మన విద్యా వ్యవస్థ, ఎందుకంటే వారు ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొస్తూ ఎప్పుడో చదువుకుంటున్న విద్య ప్రస్తుత విద్యకు ఏ విధంగా మనం అనుసంధానం చేయాలని కూడా వారు చేస్తారు. ముఖ్యంగా నేను శ్రీ రాణా గారిని కూడా అభినందించాలి. ఎందుకంటే విదేశాల్లో చదువుకొని, సాధారణంగా విదేశాల్లో చదువుకున్న విద్యార్థులు అక్కడే సెటిల్ అయిపోదామని అనుకుంటారు, కానీ నాకు ఐ హ్యావ్ ఏ మారల్ డ్యూటీ, నేను ఎక్కడైతే చదివానో అక్కడ వెళ్ళి మళ్ళా నేను సేవ చేయాలన్న ఉద్దేశంలో వారు వచ్చి వారి తండ్రి యొక్క అడుగుజాడల్లో వారి కళాశాలల యొక్క నేతృత్వం చేపట్టడం అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే విదేశాల్లో వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసొచ్చారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మార్పుల గురించి కూడా అవగాహన ఉంది. కాబట్టి వీటి రెండు కాంబినేషన్లో వారి ఆధ్వర్యంలో కూడా ఈ కళాశాలలు ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా మన పిల్లలకి ఏం కావాలి, వారు ఏ విషయంలో వాళ్లకు ఇంట్రెస్ట్ ఉంది, అభిలాష ఉంది, ఇది తెలుసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేయకుండా మనం గనక తల్లిదండ్రులు గనక పిల్లలతో సహకరించగలిగితే వాళ్ళు ఆనందంగా చదువుతారు. ఎప్పుడు కూడా చదువు అన్నది ఆనందంగా చదవాలి, కానీ ఏదో ఒక బరువుగా చదవకూడదు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే వాళ్ళ మనసుల్లో ఉన్న విషయాలను గనక మనం ప్రోత్సాహం ఇవ్వగలిగితే. చాలామంది తల్లిదండ్రులు మా పిల్లవాళ్ళు ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి అని అనుకుంటుంటారు, కానీ ఇంకా సమాజంలో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, అనేక రంగాలు ఉన్నాయి.
కాబట్టి ఈ రంగాలన్నింటిలో కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళే అవకాశాలు మనకున్నాయి. కాబట్టి మన నెల్లూరు జిల్లా నుంచి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. వారి అందరి యొక్క స్ఫూర్తితో అటు తిక్కన సోమయాజి గారు కావచ్చు, తర్వాత పొట్టి శ్రీరాములు గారు కావచ్చు, కె వరప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, జి సతీష్ రెడ్డి గారు కావచ్చు, జీవీకే వారు కావచ్చు, లేకుంటే మన కృష్ణయ్య గారు కావచ్చు, బొల్లినేని కృష్ణయ్య గారు, వారు కూడా కిమ్స్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. కాబట్టి ఈ విధంగా మీరు చూసుకుంటూ పోతుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఇంజనీరింగ్ చేస్తూ కూడా ఆయనకు నచ్చిన కళలో ఆయన ఒక విశిష్టమైన స్థానానికి చేరుకున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు నెల్లూరులో పుట్టి నెల్లూరు యొక్క గౌరవాన్ని వాళ్ళు పెంచారు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు ఈ పిల్లవాళ్ళకి చెప్పాలి. ఆ విధంగా వాళ్ళు స్ఫూర్తిని పొంది మేము కూడా ఆ బాటలో నడవాలి అన్న ఒక చైతన్యాన్ని వాళ్ళలో గనక మనం అందించగలిగితే ఒక గొప్ప భారతదేశాన్ని మనం అంతా కలిసి ఏర్పాటు చేద్దామన్న ఈ సంకల్పనతో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం ముఖ్యంగా విద్యార్థులకు వారికి రాబోయే పరీక్షల్లో వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడం మాత్రమే కాదు, సమాజాన్ని అర్థం చేసుకొని ఈ సమాజానికి దేశానికి నేనేం చేయగలనన్న భావనలతో మీరందరూ గనక వచ్చే 3-4 సంవత్సరాలు ఒక తపస్సు చేసే ధోరణిలో గనక మీరు వెళ్ళగలిగితే ఖచ్చితంగా భారతదేశం నెంబర్ 1కి వెళుతుంది. మనం అమెరికాకు వెళ్ళడం కాదు, అమెరికా వాళ్ళు మన ఎంబసీల ముందు నిలబడి భారతదేశ వీసా కావాలని వాళ్ళు చేయాలి. ఆ విధమైన భారతదేశాన్ని మనమందరం కలిసి చేద్దామన్న సందేశాన్ని ఈరోజు పిల్లలకు ఇవ్వడం జరిగింది. పిల్లలకు 3 లక్ష్యాల గురించి చెప్పాను. ఇప్పుడు కలాం గారు మాకు చెబుతూ ఉండేవాడు, మనల్ని చూసి మన అమ్మా నాన్నలు గర్వపడాలి, మనం చదువుకున్న స్కూల్కి చదువుకున్న కాలేజీకి మనం ముఖ్య అతిథులుగా వెళ్ళాలి, మన సంతకాలు ఆటోగ్రాఫులుగా మార్చుకోవాలన్న ఉద్దేశాలతో పిల్లలు ముందుకు వెళ్ళాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశగా ఇక్కడి పిల్లలు ముఖ్యంగా కృష్ణ చైతన్యలో ఉన్న పిల్లలు ఆ విధమైన బాటలో నడుస్తున్నారు. ఇంకా ఆ విధంగా ముందుకు దూసుకు వెళతారని నేను కోరుకుంటూ మరి ఒకసారి చంద్రశేఖర్ రెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, రాణా గారికి, తర్వాత ఈ కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్స్లో పనిచేస్తున్న డీన్స్, తర్వాత ప్రిన్సిపల్స్, తర్వాత లెక్చరర్స్, స్టాఫ్ వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ భారతదేశ నిర్మాణాన్ని ఇంకా బలోపేతం చేద్దామని వారందరికీ కూడా మనవి చేస్తున్నాను. నమస్కారం. ఎవరి భవిష్యత్ ఆచరణ? నా భవిష్యత్తు సమాజంతో ముడిపడి ఉంటుంది. విద్యార్థులను చైతన్యవంతులుగా చేయడం అది నాకు ఒక పెద్ద టార్గెట్. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా పెద్ద పెట్టిన విద్యార్థులను రాబోయే టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, మనం సమాజానికి ఎలా ఉపయోగపడాలన్న భావనలతో ముందుకు వెళతాను. ఆ విధంగా చేసే సంకల్పనతో నా ఫ్యూచర్ ప్లాన్స్ ఆ విధంగా ఉంటాయి.